నమస్కారం అందరికీ. మాది ముప్పవారిపల్లి. మా ఇంటి ఆయన విఆర్ఓగా చేస్తున్నాడు. నాకు బిడ్డలు లేరు. నేను దేవుడు కొండకు పోయి వరపెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు. ఆ బిడ్డను మేము ఎంతో అల్లారముద్దుగా సాక్కున్నాము. సాక్కున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా ముప్పవారిపల్లిగా ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత నా బిడ్డను తీసుకుపోయి వాళ్ళు ఈ మాదిరిగా సర్పంచ్గా చేసినారు. సర్పంచ్గా చేసిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేగా కూడా వాళ్ళే చేసినారు. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమీ తెలియదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది. సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్లో కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకు ఏమి తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అంత బుద్ధిమంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుడ్ల దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది. నా బిడ్డను రమ్మని చెప్పేది. మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తాం 2 గంటలు అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోర్టులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాం. నిద్రలే, మాకు తెల్లమర్దులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మరి టార్చర్ పెట్టి వాళ్ళు ఎట్ట బయటకు తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. అది ఒక లేడీ ముండ కాదు, అది చాలా వర్స్ట్ ఉండాది. అంతకంటే విడిచి ఉండలేదు. ఇంకా చాలా వర్స్ట్ ఉండాది. దాన్ని ఎట్లా కొయ్యాలని మేము ఆలోచన చేసినాము. కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనైపోయినాము. అది చాలా వర్స్ట్ ఉండ. ఇదే కాదు, ఎంతమందిని ఆ మాది చేసింది. లంచం ఉండదు. అది మనిషి ఆశల, అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలీదో. దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది. అది లేదని టార్చర్ పెట్టి మా బిడ్డను అన్యాయం చేసేసింది. అన్యాయం చేసి బయటికి తీసి లాగాలా, ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే బయట ఎవరన్నా ఉండి దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా, చెడ్డ పేరు రావాలా, వాడు బాగుపడుతున్నాడు వాడిని బయట తీయాలని చెప్పి నా బిడ్డను నాశనం చేసింది. అది అంజముండ నాశనం చేసింది. నాశనం చేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా నన్ను యాడ్ తీసుకుపోయి అరెస్ట్ చేస్తారో ఏమో అని భయపడి ఈ మాదిరిగా అది మమ్మల్ని ఇప్పుడు మీడియాకు తీసేసింది. తీసి చట్టం ప్రకారం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా భయం లేకుండా మాకు ఫోన్లు చేస్తూనే ఉండదు. 1 గంట కాదు 2 గంటలకు మాకు నిద్రలే, నా బిడ్డకు నిద్రలే, అన్నం సరిగా తినడంలే, దిగులు పడిపోయినా ఎందుకు ఇట్లా చేస్తుంది నాకు ఏమి తెలియదు, నేనేం చేసినాను అని చెప్పి నా బిడ్డ కొట్టుకుంటా ఉన్నాడు. ఆ రకంగా చేస్తున్నా కానీ మేము ఎంతసేపు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికతో ఉన్నాము. వద్దులే ఆడబిడ్డ మనం చేయకూడదు, అది మనకు ఒక ఆడబిడ్డ ఉండాలని చెప్పి మేము ఎంతవరకు మేము సమాజంగా వచ్చిన దాకా ఇది ఇప్పుడు ఈ రకంగా మమ్మల్ని బయట పెట్టేసింది. నా బిడ్డకి ఏమి తెలియదు. అది ఒక వ్యవస్థ లంచం ఉండదు. అది ఒక వ్యవస్థ లంచం ఉండ. నా బిడ్డ నాశనం చేసింది. నా బిడ్డ ఏదైతే ఏమో నాకు తెలియదు. నా బిడ్డని కావాలి. అంత ముద్దము నా బిడ్డ ఒకరు మాట్లాడు, ఒకరు జోలికి పాడు, ఒకరు గొడవకు పాడు, ఏమన్నా కూడా గమ్మని తలంచుకుని నా బిడ్డ ఇంటికి వచ్చేవాడే కానీ ఎవరు జోలికి పోయి ఒక మాట అని ఒక తిట్టి ఒకటి కొట్టాడేవాడు కాదు. నా బిడ్డను గబ్బు పట్టొచ్చి బయట పెట్టి నాశనం చేసింది. నా బిడ్డను పెట్టేది కూడా కాక వాళ్ళని కూడా గౌరవనీయులైన మా అమ్మగారు అయ్యగారు కూడా బయట పెట్టేసి నాశనం చేసింది. ఎట్ట వీళ్ళు బయట తీయాలా, వీళ్ళు బాగా బతుకుతున్నారు, వీళ్ళకి మంచి పేరు వచ్చింది, వీళ్ళని ఎట్ట చేయాలి బయట, వీళ్ళని ఎట్టను బయట పెట్టాలని చెప్పేసి రకంతో ఆ రకం చేసి పెట్టింది. ఆ లంచం దాన్ని ఏం చేస్తే పాపం వస్తుందో మాకు తెలియదు. మేము ఎంతవరకు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికగా ఉన్నాము, ఇంతవరకు ఓపికను చేసిన కూడా పోయి కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటాంలే అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంత దాకా తెచ్చినాక గమ్మున అయిపోయినారు. చట్టం ప్రకారం మేము స్టేషన్కి పోయి కూడా కంప్లైంట్ కూడా ఇస్తాం. మళ్ళా ఈ మాదిరిగా చేసి నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేసి మంచి పేరు తెచ్చుకునే వాడిని ఈ రకం చేసింది. వాళ్ళను బయట పెట్టింది, వీడిని బయట పెట్టింది. నమస్కారం. ఈరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ఈరోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారి మీద వచ్చిన దుష్ప్రచారంపై
ఆ కన్న తల్లిని ద్వారా మీకు తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇసుక పట్ల సృజన్ అనే ఒక ఆయన మన సింహాద్రిపురంలో ఉద్యోగం చేస్తూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చనిపోయినాడు. చనిపోతే మానవతా దృక్పథం కింద ఆయన కూతురైనటువంటి వీణ అనే ఆమెకు మొట్టమొదటి పోస్టింగ్ రైల్వే కోడూరులో ఇచ్చారు. 2021 మార్చి 13వ తేదీ రైల్వే కోడూరు పంచాయతీ ఆఫీసులో జాయిన్ అయింది. 2 ఏళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ అయినా ఈ రోజుకి 5 ఏళ్ళైనా ఇంతవరకు ఆ అమ్మాయికి సర్వీస్ రిజిస్టర్ కాల. చెక్ చేసుకోండి. ఎందుకంటే సర్వీస్ రిజిస్టర్ ఇవ్వాలంటే ఆ కాండక్ట్ వాళ్ళు ఏదో కావాలి. మీరు ఇకపోతే ఏమన్నారు, కానీ ఎలా జీతం తీసుకునేందో ఆ దేవుడికి తెలియాలి. ఎస్ఆర్ కూడా స్టడీ కాకుండా ఈ లేడీ మా ఎమ్మెల్యే దగ్గరికి పిఏగా ఉంటాను అని వెళ్ళింది. ఆ రోజే మేము ఇదే సినిమా కాదు, ఎవరు ఆడవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు వద్దు అని చెప్పి ముఖ్యంగా ఇన్ఛార్జి గారైతే మేమైతేనేమి జనసేన పార్టీ ఖండించాం. దాంతో కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా ఈ మధ్య యువత మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్స్టా ఫేస్బుక్ ఎక్కువ వాడతారు. అట్ ది సేమ్ టైం ఆ ఇన్స్టాలో మా ఎమ్మెల్యే గారికి మెసేజ్లు పెడుతూ యంగెస్ట్ ఎమ్మెల్యే కంగ్రాచులేషన్స్ సార్, మీరు అదే సామాజిక వర్గం ఒకటే. సామాజిక వర్గంలో మామూలుగా ఇప్పుడు కొన్ని ఉంటాయి, అంటే పోకనాటి అట్లంట, మేము ఇది మీరేంటి అంటే ఎవరైనా స్పందిస్తారు. సాటి సామాజిక వర్గం ఎవరో అంటే మనం అని. ఈమె ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గరకు పోయి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, నేను శ్రీధర్ని చేసుకోవాలి అని చెప్పి పెళ్లి కానట్లు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మీకు బంధువులు అవుతామని చెప్పి పోతే వాళ్ళు తీవ్రంగా ఖండించి పంపించారు. ఆ రోజు నుంచి శ్రీధర్తో చాటింగ్ చేస్తూనే వీళ్లతో విపరీతంగా ఫోన్లు చేస్తూ ఒక నిమిషం టార్చర్ పెట్టేది. ఎటువంటి టార్చర్ అంటే అటువంటి టార్చర్. ఆమె నేను హిస్టరీ చెప్పను కానీ ఆమె ఈ విషయం తెలిసినాక మా బాధ్యతగా తీసుకొని నేను ఒకసారి ఆమెకు ఫోన్ చేశాను. అమ్మాయి ఏంటిది ఇలా వస్తున్నాయి, ఇది ఒక ఎంప్లాయీగా చూసుకోండి అంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏం తెలుసా, అన్న మీరు కూడా ఇంత ఎడ్యుకేటెడ్ గా ఉండి ఇట్లా మాట్లాడతారా, ఐ హ్యావ్ గుడ్ హస్బెండ్ విత్ గోల్డెన్ చైల్డ్ అని చెప్పింది. నాకు ఒక మంచి భర్త ఉన్నారు. ఎవరంటే అమ్మమ్మ సారీ అమ్మ బయట మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెప్పాను, అలా కాదు అని చెప్పి ఒక ఆడబిడ్డగా చెప్పాను. తర్వాత ఇప్పుడు నేను మాట్లాడే అమ్మాయితో దాని తర్వాత ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత మీకేం కావాలని అడిగితే నాకు మ్యారేజ్ కావాలి, నేను సారీ టు సే ఆ పాప నాతో చెప్పింది. నేను టెక్నికల్గా కూడా మాట్లాడుతున్నాను. నన్ను ఈ సాక్షి ఛానల్ నేను అడుగుతున్నా వైసీపీ వాళ్ళను, ఆ పాప చెప్పిన ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. మీకు దమ్ముంటే ఎవరో నేను చర్చికి రమ్మని మీ ఛానల్కి పిలిచినా వస్తాను, ఏ ఛానల్కి పిలిచినా వస్తాను. సైంటిఫిక్గా కూడా ఒక గైనకాలజిస్ట్ని పిలిచి నిరూపించండి. మాతో ఛాలెంజ్లు చేసిన ఆడియోలు మా దగ్గర ఉన్నాయి. మాకు 5, 6 సార్లు 7 సార్లు ఈ సంవత్సరంలో నేను అదే సారీ చెప్తున్నా, ఒక ఆడబిడ్డగా జరిగింది అంటే అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి ఇవంతా ఫేక్ డీప్ వీడియో. నేనేం చేస్తానో చూడు, ఒక 100 సార్లు వార్నింగ్ ఇచ్చిన వీడియోలు ఉన్నాయి. ఆయనకు కాకుండా ఆయన స్పందించకపోతే మా అందరికీ నేను ఈ రోజే సాక్షికి పోతా, రేపు అక్కడికి పోతా అని చెప్పి ముందే చెప్పి పోయింది. ఈమె పెట్టిన కేసు రిజిస్టర్ అయింది దాదాపు 5-6 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసుగా. అలాగే ఒక విలేకరి పెట్టిన ఎఫ్ఐఆర్, ఈ 2 ఎఫ్ఐఆర్లు అయితే ఉద్యోగం ఉండదు. ఒక జర్నలిస్టు శంకర్రాజు అనే వ్యక్తి ఆయన మీద దాడి చేసింది. మీరు ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన మీద వాడిన భాష మీరు చూడండి. ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన వాడిన భాష ఇంటికి పిలిపించి ఒక రౌడీలాగా ఏ స్త్రీ మాట్లాడలేనట్టు బూతులు తిడుతూ ఆయన మీద అటాక్ చేసి కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది, ఆమె మాట్లాడినటువంటి ఆడియో ఉంది నా దగ్గర. మేము ఏమనుకుంటున్నారు, మీరు డబ్బులు ఇస్తారా లేకుంటే నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మిమ్మల్ని నేను వదలను అని చెప్తూ అని. సరే ఏం మాట్లాడిందంటే కొన్ని ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చి పోయింది చూడు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ఆడియో. 25 కోట్లు
అక్షరాల 25 కోట్లు అడిగానండి. ఎందుకంటే ఏం కావాలండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నా, అసలు జనసేన పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఒక హనీ ట్రాప్ లేడీ 25 కోట్ల రూపాయల కోసం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర ఏదో కొన్ని మెసేజ్లు పెట్టించుకొని అతన్ని వీధిలో పెట్టే ప్రయత్నం చేస్తూ అతని ద్వారా ఎవరో ఇవ్వాలని మీరు ఇది మన గౌరవ విలేకరుని మీద దాడి చేసినటువంటి వీడియో, అక్కడ వాడిన భాష మీరందరూ వినండి. అంటే కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ 2 ఎఫ్ఐఆర్లు ఎప్పుడైనాయో వచ్చేసింది. తర్వాత నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను మీకు. 2021-22 నుంచి తిరుపతి పట్టణంలో ఆమె ఒక ఇల్లు తీసుకుని ఉంది. నేను పేదరాలను నాకేం తెలియదు అంటుంది కదా. తిరుపతి పట్టణంలో 3 సంవత్సరాల నుంచి ఇల్లు ఉంది. ఈమె చెప్తుంది కదా 1.5 సంవత్సరం నుంచి శ్రీధర్ అని. మరి ఈ ఇంటి ఓనరు కడప జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశాడు. నన్ను బెదిరిస్తోందండి, మీ పంచాయతీ ఆఫీసులో వీణావాణి అని ఉండే ఒక లేడీ అని ఎస్పీకి పెడితే ఆ ఎస్పీ పంచాయతీ ఈవోకి పంపించాడు. అదేందయ్యా అది, ఖాళీ అన్నా చేయమను, డబ్బులన్నా ఇవ్వనని. అప్పుడు ఈవో ఆ ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్తో వాళ్ళు ఖాళీ చేయించండి లేదా డబ్బు ఇవ్వండి అని చెప్పి ఈవో ఇచ్చిన రిటర్ను ఎస్పీకి పెట్టుకున్నటువంటి ఆ ఓనర్ ఎస్పీకి పెట్టుకున్నటువంటి కంప్లైంట్ ఇది. ఇలాంటివి కోకొల్లలు. బద్వేల్లో మొట్టమొదటి ఒక అతనికి ట్రాప్ వేసి 17 లక్షల రూపాయలతో కోర్టు ద్వారా విడిపోయింది. రెండోది భర్త. నేను అనుకోవడం అసలు ఈ భర్త అందరూ కలిసే చేసి ట్రాప్ వేశారు ఇది. ఎందుకంటే నేను చెప్తున్నా ఓకంగా, నేను ఆ పిల్లోడితో మాట్లాడి నాకు చేశాడు, అన్న నాకేదో న్యాయం చేస్తాను. ఏంటంటే అతను చెప్పిన మాట ఏంటంటే నా దగ్గర చాలా హార్డ్ డిస్కులు ఉన్నాయన్నా, మా ఇద్దరి దగ్గర ఏదో ఒకటి చేయకూడదు అన్నాడు. ఒకరోజు ఫస్ట్ టైం చేసినప్పుడు నా కొడుకుని నాకు ఇప్పి అన్నాడు. న్యాయమే కదా, ఇప్పిద్దాం అనుకుంటే అన్నాడు. ఇదంతా ఒక డ్రామా. ఇది డబ్బుల కోసం చేసిన డ్రామాలో ఒక 28-29 ఏళ్ల యువకుడులాగా అందరిలాగే ఇన్స్టా చూస్తున్నటువంటి ఒక యువకుడిని ఎమ్మెల్యేని మోసం చేసి ఇప్పుడు ఇది కూడా ఏం నడుస్తుంది. నేను ప్రత్యక్షంగా నా చెల్లెలు లాంటి దానివమ్మ, నువ్వు రా కూర్చొని మాట్లాడదామని నేను పిలిపిస్తే నాతో ఆ పాప దాదాపు 1 hour 1.5 hours మాట్లాడింది. మీకు నేను ఓపెన్ చెప్తున్నాను. సరే అన్నా సరే అన్నా సరే అన్నా. దాని తర్వాత మాకు తెలుస్తాయి కదా, 4 రోజుల నుంచి సాక్షికి పోతుందంట, ఎవరో ఆయన పొన్నవేలు సుధాకర్ రెడ్డిని కలుస్తాదంట, ఎంపీని కలుస్తాదంట, ఎక్స్ఎమ్మెల్యేని కలుస్తాదంట. ఇందాక సాక్షిలో ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా నేను మీకు అండగా ఉంటాను ఆ పాపకు అన్నారు. ఎస్, మేమేమండి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, ఎన్డీఏ ఎవరైనా సరే అన్యాయం జరిగిన మహిళలకు అండగా మేమెందుకున్నాం. నేను ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే, న్యాయానికి అండగా ఉండండి. దాంట్లో నిజాలు ఎన్నో అండగా ఉండండి. లేదంటే ఇక్కడ చూస్తూ కూర్చోమేము, చాలా మందికి మేము అండగా ఉండాల్సింది వస్తుంది. అటువంటి విషయాల్లో మీరు కెలికి అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయొద్దు. ఆల్రెడీ సాక్షి ఏం పెట్టిందండి? సాక్షి ఫేస్బుక్ లో పరిచయాన్ని అలా చేసుకుని మహిళా ఉద్యోగులపై వేధింపు పర్యం. ఫేస్బుక్